మీరు గత వారం రోజులుగా కూడా చూస్తుంటే, ఇటు ఆంధ్రాలోను, తెలంగాణలోను వరుసగా నోటిఫికేషన్‌లు వస్తున్నట్టుగాను, అలాగే జాబ్ క్యాలెండర్‌పై కసరత్తులు జరుగుతున్నట్టుగాను, మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇటు సోషల్ మీడియాలోను, వార్తాపత్రికల్లోనూ, అదే విధంగా వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మనకి వార్త అనేటువంటిది అందుతుంది. అయితే ఈ విషయంలో ప్రస్తుతం అందరూ కూడా ఏంటి అంటే ఒక హోప్‌తో ఉన్నారు. అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఆల్సో మనకి ఏంటి అంటే 2026 నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్లు అనేటువంటివి రావాల్సి ఉంటుంది. వస్తాయండి ఖచ్చితంగా. విద్యార్థులు ఏదైతే అయితే ఒక పక్క నుంచి ఎగ్జామ్స్ రాసినటువంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దవుతున్నాయి. అసలు మనం ఈ ఎగ్జామ్స్‌కే వెళ్ళకూడదు అని చెప్పి నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ఆశావాహ దృక్పథం అనేటువంటిది ఉండాలి. కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి ఆహ్, ఎఫిషియంట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు కావాలి. ప్రభుత్వం పని చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులైతే మాత్రం కావాలి ఖచ్చితంగా. అయితే ఆ ప్రాసెస్‌లో కొంచెం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగాను, అటు అడ్మినిస్ట్రేటివ్ పరంగాను కొంత సమస్యలనేటువంటివి వచ్చినప్పటికి ఇవన్నీ కూడా సర్దుకుంటాయి. దాని గురించి పెద్దగా మీరు వర్రీ కావద్దు. ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ సూచనలనేటువంటివి ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు నేను ఈ ప్రయత్నం ఏంటి అంటే, ఈ 30 నిమిషాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ వీడియో మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. కారణం ఏంటి అంటే, నేను వేసేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటే, కింద కామెంట్ల రూపంలో కూడా మీరు పెట్టండి. నేను జవాబిస్తాను. కారణం ఏంటి అంటే, నేను ఒకటే క్వెషన్ అడుగుతా అండి. ఇప్పుడు ఏంటి అంటే, పిల్లలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక ట్రెడిషన్ ఏంటి అంటే ప్రీ కరోనా, పోస్ట్ కరోనా అనుకుందాం. ఈ ప్రీ కరోనాలో ఏంటి అంటే, ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంటుంది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంటుంది, లేకపోతే పలానా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి. మీ ప్రశ్న తప్పండి ప్రస్తుత సినారియోలో. కారణం ఏంటి అంటే, నేను ఒకే ఒక్క ప్రశ్న మీకు సూటిగా అడుగుతున్నాను. మీరు కన్విన్స్ అయితే గనక నాతో కామెంట్ పెట్టండి. అదేంటి అంటే, ఒకరిద్దరు ఫ్యాకల్టీలు బాగున్నారని జెప్పి, మిగిలినటువంటి ఫ్యాకల్టీలు మీరెందుకు భరించాలి? నేను అడిగినటువంటి ప్రశ్న మీకు బాగా లోతుగా అర్థమైందని నేను అనుకుంటున్నా అండి. మీరేమి చెట్లుకి కాసినటువంటి డబ్బులు తీసుకురావటం లేదు గదా! డబ్బులు ఎవరికీ ఒట్టినే రావు గదా! మీ తల్లిదండ్రులు కష్టపడి లేదా అప్పో సప్పో చేసి మీ యొక్క బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఒక కోచింగ్ సెంటర్‌లో మీరు రూ. 25,000 రూ. 30,000 ఫీజు కట్టి లేదా 50,000-60,000 ఫీజు కట్టి మళ్ళీ హాస్టల్‌లో ఉండడానికి ఇంకొక 60,000-70,000 ఖర్చు పెట్టి సంవత్సరానికి రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి 5-10 లక్షల రూపాయలు తగలబెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు తెలిసింది ఏంటి అంటే నాకు సరైనటువంటి ఫ్యాకల్టీ, సరైనటువంటి ఇన్‌స్టిట్యూట్ దొరుకుంటే ఈ పాటికి జాబ్ కొట్టేవాడిని. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. అంటే ఈరోజు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతుంది. ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మాఫియా అవేర్‌నెస్ అనేటువంటిది విద్యార్థుల ప్రయోజనం కోసం మీకు తెలియచేస్తున్నాను. మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా సరే మీకు అక్కడ ఒకరో ఇద్దరో మంచి సబ్జెక్టులు ఆ ఫ్యాకల్టీలు మంచిగా చెప్పేటువంటి వాళ్ళు, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అండ్ టాప్ మోస్ట్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీలు ఒకళ్ళో ఇద్దరో కనిపిస్తారండి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జనతా పార్టీ జనరల్ కంపార్ట్మెంట్ అన్నట్టు ఆ ఫ్యాకల్టీలు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌ని పట్టుకుని ఏదో టైమ్ పాస్ చేయడం కోసం, ఇన్‌స్టిట్యూట్ కూడా పిల్లలకి టైమ్ పాస్ చేయించడం కోసం వీళ్ళు పాఠాలు చెప్పిస్తూ ఉంటారు గానీ, దీని ద్వారా పిల్లలకి కలిగేటువంటి అదనపు ప్రయోజనం సున్నా. చూసారా? అంటే మీరు కడుతున్నటువంటిది దాదాపు 10, 15 సబ్జెక్టులకి డబ్బులు కడుతూ, కేవలం 2 సబ్జెక్టులు బాగున్నాయని చెప్పి, మిగిలినటువంటి 5, 6 సబ్జెక్టులు మీరు భరించాలా? ఆల్రెడీ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పానండి. బయాలజీ ఫ్యాకల్టీ చేత సోషియాలజీ చెప్పిస్తున్నారు. లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో, ఆ ఫిజిక్స్‌లో 3 మార్కులొస్తే 3 నెలలు పాఠాలు చెప్తున్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాం గదా మీకు. సో, ఇలాంటియన్నీ కూడా చూసుకుంటే ఈ ఫ్యాకల్టీని మీరెందుకు భరించాలి? వై షుడ్ యూ బేర్ ఆల్ దీస్ థింగ్స్? కట్టినటువంటిది మీరు అన్ని సబ్జెక్టులకి కట్టారు గదా డబ్బులు. మరి అన్ని సబ్జెక్టులకి డబ్బులు కట్టినప్పుడు కేవలం మీరు 2 సబ్జెక్టులే బాగున్నాయని కాంప్రమైజ్ అవుతారు. మీరు కాంప్రమైజ్ అయితే ఓకే. అంటే దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. మరి ఎప్పుడు మీరు ప్రాబ్లమ్సే చెప్తారా సార్? సమాధానం ఉండదా?
ఎప్పుడు మీ ఛానల్‌లో మాకు విద్యార్థులకు అవేర్‌నెస్ బాగా క్రియేట్ చేస్తున్నారు. సమస్యలన్నీ చెప్తున్నారు. మరి సొల్యూషన్ ఎక్కడుంది? సొల్యూషన్ కూడా చెప్తాను వినండి. అది కూడా ఉంది ఇక్కడ మనకి. ముందు ఈ ప్రశ్నలేంటో చూద్దామండి. అలాగే మనకి ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మొత్తం ఫీజంతా కూడా ఒకే ఇన్‌స్టిట్యూట్‌కి చెల్లించాలా? లేదా మీ చాయిస్‌ని బట్టి బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీలని అక్కడ చదువుకోవాలా? ఆ హక్కు మీకుందా లేదా? ఆ ప్రాథమిక హక్కు మీకుందా లేదా? మరి ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది? సపోజు మీకు హిస్టరీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు? ఎకానమీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు? సోషియాలజీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు? లేతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరు బాగున్నారు? అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి ఎవరు బాగున్నారు? ఎకానమీకి ఎవరు బాగున్నారు? ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారంటే మీకు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో 1, 2 సబ్జెక్టులే బాగుంటాయి. మరి మిగిలిన సబ్జెక్టులు ఏం చేద్దాం? దానికే మీ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే ఒకే ఇన్‌స్టిట్యూట్ దగ్గర జాయిన్ అవ్వడం వలన మీకు ప్రయోజనం లేదు. లాస్ట్ టైమ్ ఇదే అశోక్ నగర్‌లో మా విద్యార్థులను చూశాను. దాదాపు రూ. 25,000, రూ. 27,000 కట్టి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఎకానమీ చెప్తున్నారని దాదాపు రూ. 10,000 కట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో వేరే సబ్జెక్ట్ ఏదో సోషియాలజీ ఏదో బాగుందని అక్కడ మళ్ళీ ఒక 2,000, 3,000 కట్టారు. అంటే దాదాపు మీరు 50,000 గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కే ఖర్చు పెట్టారు. మరి ఫలితం దక్కిందా? అంటే ఫలితం దక్కలేదు వాళ్ళకి. తర్వాత ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత సార్ ఒక్క క్వెషన్ వస్తే ఒట్టు మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అయినాయి. మరి ఏంటి సొల్యూషన్ దీనికి? ప్రాబ్లమ్. మీరు ఇటువంటి సమస్య ఎదుర్కొని ఉంటే గతంలో మీరు కామెంట్ పెట్టండి. లేదు ఈ సమస్య మీకు రాలేదు. ఈ సమస్య మీకు రాలేదు. అయితే అవేర్‌నెస్‌గా తెలుసుకోండి. ఈ సమస్యను మీరు ఫేస్ చేయబోతున్నారు. మరి ఏం చేయాలి? మీకో విషయం తెలుసా? ఆన్‌లైన్‌లో మీ చాయిస్‌కి తగినటువంటి ఫ్యాకల్టీలు లభిస్తున్నారు. నేను ఒకటే అంటాను. ఆన్‌లైన్‌లో మీరు ఆఫ్‌లైన్ అనేటువంటిది కరోనా తర్వాత మనకి ఆన్‌లైన్ అనేటువంటిది ఒక ఉద్యమంలా వచ్చింది. కారణం ఏంటంటే నేను ఒకటే స్టేట్మెంట్ ఇస్తానండి. ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వండి. హాస్టల్ ఫీజులు సేవ్ చేసుకోండి అంటాను. ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వడం వలన మీకేంటంటే క్వాలిటీ మీరు పూర్తిగా కన్విన్స్ అయ్యి మీకు ఆ క్వాలిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఇప్పుడు ఏంటి అంటే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా మీకు మంచి ఫ్యాకల్టీల చేత చెప్పించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉంటే వాళ్ళు తక్కువ లాభాలు పొందుతారండి. అదే గనక కొంచెం కమర్షియల్‌గా పనిచేస్తే ఎక్కువ లాభాలొస్తాయి. కాబట్టి వాళ్ళు కమర్షియల్‌గా పనిచేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు తప్ప సేవా దృక్పథంతో పనిచేయడానికి వాళ్ళు చూడరు. కాబట్టి చాయిసెస్ ఆఫ్ ఫ్యాకల్టీలు అనేటువంటివి మీరు లిస్ట్ రాసుకోవాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే కొన్ని మెయిన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చేయవలసినటువంటి అంశం ఏంటి అంటే, మీరు చాలామంది ఐఏఎస్ పాస్ అయినటువంటి వాళ్ళని కూడా చూడండి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎప్పుడు కూడా ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర తీసుకోరు వాళ్ళు. ఆప్షనల్ ఎక్కడ బావుంది? జనరల్ స్టడీస్ ఎక్కడ బావుంది? లేకపోతే జనరల్ ఎస్సే అనేటువంటిది ఎక్కడ బాగా ఉంది? ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటిది 4, 5 ప్లేసుల్లో వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసుకొని, ఆ 4, 5 ప్లేసుల్లోనూ వాళ్ళు ఫీజులు చెల్లించి, అప్పుడు వాళ్ళు సక్సెస్ పొందుతారండి. సో, ఆ విధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే ద బెస్ట్ ఫ్యాకల్టీలందరూ కూడా మీకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నారు. వీళ్ళు చెప్పారనో, వాళ్ళు చెప్పారని కాదు. ఈరోజు మీరు ఆ పిండి కొద్దీ రెట్టన్నట్టు మీరు ఫీజ్ పే చేసిన కొద్దీ ఆ క్వాలిటీ అనేటువంటిది లభిస్తుంది. దానితో పాటు లిట్మస్ టెస్ట్. ఎవ్రీ ఫ్యాకల్టీ హాస్ ఎ లిట్మస్ టెస్ట్ అండి. పరీక్ష మీకు కాదు, ఫ్యాకల్టీలకి పరీక్ష. అసలు నువ్వు పాఠం బాగా చెప్తావా లేదా? నీ డెలివరీ బావుందా లేదా? నీ యొక్క ఆ ఇంపాక్ట్ అనేటువంటి స్టూడెంట్ మీద ఎంతవరకు ఉంది? సబ్జెక్ట్‌ని ఎంతవరకు నువ్వు బ్రెయిన్‌లో ఫిక్స్ చేస్తున్నావు? కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఎంత బాగా చెప్తున్నావు? ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్‌గా ఎంత బాగా చెప్తున్నావు? అనేటువంటిది సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ఒక్కరి వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో అలా వేరియస్ ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళ డెమో క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి గదా! వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అనేటువంటిది ఉంది గదా! దాన్ని చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వండి. ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే, మీకు ఒకటి మీరు కట్టవలసినటువంటి ఏదైతే ఆ 25,000, 30,000 మీరు కడుతున్నారో దానికి న్యాయం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 హాస్టల్ ఫీజులు ఏదైతే ఉన్నాయో మీకు తెలుసు కదా! ఊరు వదిలిపెట్టి ఇక్కడ రావాలి.
తర్వాత 5 నెలల కోచింగ్ అంటారు, 6 నెలల కోచింగ్ అంటారు, సంవత్సరంన్నర గడుపుతారు. మరి ఎవరు కడతారండి ఈ ఫీజులు? మనకి 25 సంవత్సరాలు వచ్చినియి. 22, 23, 24, 30, 40 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులని డబ్బులు పంపండమ్మా నాకు హాస్టల్ ఫీజులకు అవసరమైంది అంటే కొంచెం మనకి కూడా ఒప్పదండి. మనసు ఒప్పదు. బాధగా ఉంటది. ఎక్కడో చిన్న బాధ. ఏంటి నేను తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి సమయంలో నేను వాళ్ళని హాస్టల్ ఫీజుల కోసం పీడిస్తున్నాను అనేటువంటి బాధ కలుగుతుందండి ప్రతి విద్యార్థికి. మరి దాన్ని అవాయిడ్ చేద్దాం. దాన్ని అవాయిడ్ చేసి మీకు నచ్చిన ఫ్యాకల్టీని మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోండి మీ ఇంటికి. ఆయనే జూమ్ లైవ్‌లో మీ ఇంటికొస్తాడు. లేకపోతే రికార్డెడ్ క్లాస్ రూపంలో మీ ఇంటికొస్తాడు. మెంటర్‌షిప్ రూపంలో మీ ఇంటికొస్తాడు. మీ ఇంటికొచ్చి పాఠం చెప్తాడు. మీరు అశోక్ నగర్ రావాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరిగి ఫెయిల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నష్టపోవాల్సిన అవసరం లేదు. మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కావలసిన ఫ్యాకల్టీ దగ్గర హిస్టరీ ఎవరు బాగా చెప్తున్నారు, సోషియాలజీ ఎవరు బాగా చెప్తున్నారు, ఎకానమీ ఎవరు బాగా చెప్తున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ బదులు ఫిజిక్స్ చెప్పి 3 నెలలు చెప్పకుండా మీకు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఎవరు బాగా చెప్తున్నారు, జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీలు ఎవరున్నారు, అర్థమెటిక్ రీజనింగ్ ఎవరున్నారు, ఆన్లైన్లో తీసుకోండి, సమయాన్ని ఆదా చేసుకోండి, డబ్బులు ఆదా చేయండి, తల్లిదండ్రుల యొక్క కలలు నిజం చేయండి. ఈ అవేర్నెస్ లేకపోవడం కదా మీకు. ఈ అవేర్నెస్సే కనుక మీకు ఉండుంటే మీరు ఎంత డబ్బు ఆదా చేసేవారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి అశోక్ నగర్లో బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడండి. ఆర్థిక సమస్యలు లేదా ఉద్యోగ ఒత్తిడి అతని యొక్క మరణానికి కారణం కాదు అని మీరు నాకు చెప్పగలరా? నో. అంటే ఏంటి? ప్రతి ఫ్యాక్టర్ ఇంపార్టెంటే. ఏ సింపుల్ డెసిషన్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. ఏంటి సార్ మీరు ఇంత ఎగ్నెస్ట్గా ఉన్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్? ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ ఫర్. దేనికి నేను ఫర్గా ఉన్నాను అంటే స్టూడెంట్లకి అవేర్నెస్ కలిగించడంలో ఫర్గా ఉన్నాను. స్టూడెంట్లకి న్యాయం జరగాలి, ప్రతి రూపాయికి న్యాయం జరగాలి. అంతే తప్ప ఇద్దరు ఫ్యాకల్టీని పెట్టి మిగిలినటువంటి వాళ్ళని పెట్టి మేనేజ్ చేస్తామంటే నష్టపోయేది ఎవరండి? డబ్బులు రేపు సంపాదించుకుంటారు. మీ యొక్క అమూల్యమైనటువంటి వయస్సు, మీ అమూల్యమైనటువంటి సమయం ఎవరికి ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? వెళ్ళండి. అంత సమయం కనుక మీకు ఎక్కువగా ఉంటే బార్డర్కి వెళ్ళండి. బార్డర్లో సైనికుల్లా పోరాడండి. కనీసం దేశ సేవ చేశాను తృప్తి అన్న మిగులుతుంది. బట్ డోంట్ టేక్ ఎ రాంగ్ డెసిషన్. నేను మళ్ళీ పదే చెప్తున్నాను. అర్హత కలిగిన సేవ ఉన్నటువంటి నెంబర్ 1 ఫ్యాకల్టీలు అందరూ ఆన్లైన్లో ఉన్నారు. ఆన్లైన్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ నాట్ ఎ టెస్ట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ ది ఫ్యాకల్టీ. ఏ ఫ్యాకల్టీ బాగున్నారో మీరు పరీక్ష పెట్టండి, చూసుకోండి. ఏ ఫ్యాకల్టీ బాగున్నాడో చూసుకోండి. అతని దగ్గర మీరు చదువు నేర్చుకోండి, మెంటర్షిప్ నేర్చుకోండి. మీకు సమయం అనేటువంటిది ఆదా అవుతుంది. సో మనకి ఈ కంటెస్ట్లో కనుక చూసుకుంటే మొత్తం ఫీజు అనేటువంటిది మీరు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్కి చెల్లించవద్దు. మీరు నచ్చినటువంటి ఫ్యాకల్టీలకే మీరు ఆన్లైన్లో కూర్చుని సమయాన్ని ఆదా చేసుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. హాస్టల్కి ఫీజులు అనేటువంటివి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అనవసరమైనటువంటి స్ట్రెస్ పడవలసినటువంటి అవసరం లేదు. కావలసిన మీ ఊర్లోని సార్ ఇంకొకటి కూడా ఉంది. నేను చాలామంది అభ్యర్థులను చూస్తున్నాను. ఇంటి దగ్గర అయితే ఇంటి వాతావరణం కాంపిటీషన్కి సరిపోదు సార్, ఎక్కడికన్నా హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవుతాను. ఇంటి దగ్గర ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా? ఒక స్టడీ హాల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ ఊర్లోనే, మీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరులో హ్యాపీగా ఒక చెట్టు కింద చాపేసి కూర్చొని చదువుకోండి. యూ క్రియేట్ యువర్ ఓన్ రీడింగ్ రూమ్. ఏ లైబ్రరీ లేవా? పబ్లిక్ లైబ్రరీ లేవమ్మా? మా చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీకి రండి. పిల్లలు చైర్లు ఆ యొక్క ప్యాడ్లు పెట్టుకుని కూర్చుని చదువుకుంటారు. సో అలాగ మీరు ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోండి. అంటే ఇట్స్ ఆల్ సైకలాజికల్. నేను హైదరాబాద్ వస్తేనే సెలెక్ట్ అవుతాను, పలానా కోచింగ్ సెంటర్లోనే జాబ్ జాయిన్ అయితే అది కోచింగ్ తీసుకుంటే సెలెక్ట్ అవుతాను. ఇటువంటి అపోహలు వద్దు. నిజంగా ఈ వీడియో అనేటువంటిది మీ జీవితాన్ని మారుస్తుంది. విమర్శించేటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేటువంటిది నచ్చదు. కారణం ఏంటంటే ఇలాంటి నిజాలు గనక విద్యార్థులకు తెలిస్తే బిజినెస్లు నడవు కాబట్టి.
నాకేం ప్రాబ్లం లేదండి. నడిచినా నడవకపోయినా విద్యార్థులకి న్యాయం జరగాలి. సెలెక్ట్ అవ్వాలండి. మనం పెడుతున్నటువంటి సొమ్ము కష్టార్జితం. అమ్మా నాన్నల యొక్క కష్టార్జితం. అన్నిటికంటే మెయిను వి ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఫర్ దేర్ డ్రీమ్స్ అండ్ యువర్ ఓన్ డ్రీమ్స్. మీకు కొన్ని కలలున్నాయి. తల్లిదండ్రులకు కొన్ని కలలున్నాయి. వాటిని సాకారం చేసుకోవడానికి ఇక్కడికొచ్చి మోసపూరితమైనటువంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటామా చెప్పండి? సో, నేను చెప్పినటువంటిది పెర్ఫెక్ట్‌గా ఆలోచించండి. మీరు కట్టినటువంటి ఫీజుకి న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది ఆలోచించుకోండి. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజికల్‌గా ఎళ్లి జాయిన్ అవ్వడం మంచిదా? లేకపోతే ఆన్‌లైన్‌లో మీకు నచ్చినటువంటి ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అవ్వడం మంచిదా అనేటువంటి నిర్ణయాన్ని మీకు వదిలేస్తున్నాను. మీరు గనక నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వడం కరెక్ట్ అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఆఫ్‌లైన్ ప్రయోజనాలున్నాయి. కాదని నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ ద బెస్ట్ ఫ్యాకల్టీని మీ దగ్గర పెట్టేటువంటి మగాడు ఎవడన్నా ఉంటే గనక, అలాంటి కోచింగ్ సెంటర్ ఏదన్నా ఉంటే గనక మీరు జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎవరు అడ్డుపెడతారండి? యూ ఆర్ ఫ్రీ ఫర్ టేక్ ఎ డెసిషన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ డెస్టినీ. మీ యొక్క బ్యూటిఫుల్ లైఫ్‌కి మీరే యూ ఆర్ ద బిల్డర్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్. మీ యొక్క లైఫ్‌ని నిర్మించుకునేటువంటిది వాళ్ళు ఎవరో కాదు మీరే. శిల్పి. ఈ యొక్క శిల్పి ఎవరు? నువ్వే. నువ్వే శిల్పం. నువ్వే శిల్పి. నీ యొక్క ఆ యొక్క ఖచ్చితంగా మిమ్మల్ని మీరే చెక్కుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గైడెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంటు. ఇలాగే మీ ముందుకు మరిన్ని మంచి విషయాలతో గైడ్ చేస్తూ మీ ముందుకొస్తాను. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.